ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ సర్క్యులర్ ప్రోగ్రెస్ అలాగే కస్టమ్ ప్రోగ్రెస్ అయితే ఉన్నాయి కదా, ఇవి రెండింటి గురించి అయితే ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను సర్క్యులర్ ప్రోగ్రెస్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను అనమాట. ఏదైనా స్క్రీన్ లోడ్ అయ్యేటప్పుడు మనం అయితే ఇట్లాంటి యానిమేషన్ అయితే మనం యూస్ చేస్తాం అనమాట మన అప్లికేషన్ లో. దాన్ని మనం సర్క్యులర్ ప్రోగ్రెస్ అయితే అంటాము. ఈ సర్క్యులర్ ప్రోగ్రెస్ కి మీరు ఇక్కడ ప్రాపర్టీస్ అయితే చూడొచ్చు అనమాట. అంత పెద్దగా దీనికైతే ప్రాపర్టీస్ అయితే ఏముండవు, ఎందుకంటే జస్ట్ ఇది లోడ్ అవుతూ ఉంటది అనమాట. అదే దీని పని. ఇక్కడ మీరు చూసినట్టయితే దీని కలర్ అయితే మనం అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీని కలర్ వచ్చేసి బ్లూ కలర్ అయితే ఉంది కదా, నేను వచ్చేసి రెడ్ కలర్ సెట్ చేశాను అనుకోండి, దాని కలర్ అనేది రెడ్ కి చేంజ్ అవుతుంది అనమాట. అట్లా మనకు కావాల్సిన కలర్ అనేది మనం సెట్ చేసుకోవడం అంతే అనమాట. అండ్ అలాగే కావాలంటే దీని యొక్క హైట్ విడ్త్ అన్నది మనం చేంజ్ చేయొచ్చు. హైట్ విడ్త్ చేంజ్ చేస్తే ఏమవుద్దంటే దీని యొక్క సైజ్ అన్నది ఇంక్రీజ్ అవుద్ది అంతే అనమాట. ఇప్పుడు వచ్చేసి దీని హైట్ అనేది నేను చేంజ్ చేస్తాను, 250 పిక్సెల్స్ అనేది ఇచ్చాను. అలాగే విడ్త్ కూడా 250 పిక్సెల్స్ అని ఇచ్చాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దీని సైజ్ అనేది ఇంక్రీజ్ అయి ఉంటుంది అనమాట. ఇంక్రీజ్ అయింది అంటున్నావు కానీ ఇక్కడ వచ్చేసి చిన్నదిగానే ఉంది కదా అంటే, మనకి ఈ స్క్రీన్ లో మనకి చిన్నదిగానే కనిపిస్తుంది. మనం వచ్చేసి మన మొబైల్ ని కనెక్ట్ చేసినప్పుడు లేదంటే మన యాప్ ని ఎక్స్పోర్ట్ చేసి మన మొబైల్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు మనకైతే పెద్దదిగా అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను మొబైల్ అయితే కనెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే సేమ్ మనకి ఇక్కడ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా మనకి సెక్యులర్ ప్రోగ్రెస్ అయితే ఇలా తిరుగుతూ ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హైట్ అన్నది 250 పిక్సెల్స్ అయితే ఇస్తున్నాను అనమాట. అండ్ విడ్త్ కూడా 250 పిక్సెల్స్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి సైజ్ అన్నది ఇంక్రీజ్ అయి ఉంటది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు సైజ్ అన్నది ఎంత పెద్దది అయిందో, కానీ మనకి ఈ స్క్రీన్ లో చిన్నదే కనిపిస్తుంది కదా, కానీ ఇక్కడైతే మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట రియల్ గా. సో అందుకే మనం ఏ చేసినా కూడా మనమైతే మన మొబైల్ ని కనెక్ట్ చేసుకొని చేస్తూ మనం కనుక యాప్ ని డిజైన్ చేసినట్టయితే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట ఎలా వస్తుంది యాప్ డిజైన్ అన్నది. సో దీన్ని బట్టి మనకు సైజ్ అన్నది మనకి ఎంత కావాలనేది మనం అయితే సెట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆటోమేటిక్ లో పెట్టేస్తాను అనమాట, నాకు అంత పెద్దదేం అవసరం లేదు కాబట్టి ఆటోమేటిక్ పెడితే మనకి నార్మల్ గా చిన్నదైతే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి సర్క్యులర్ ప్రోగ్రెస్ కదా. ఇప్పుడు వచ్చేసి మనం కస్టమ్ ప్రోగ్రెస్ బార్ అనమాట. సో దీన్ని కూడా నేనైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను ఇందులోకి. ఇది వచ్చేసి మనకి కస్టమ్ ప్రోగ్రెస్ అనమాట. దీనికి కొద్ది చేంజెస్ అయితే ఉంటాయి అనమాట చేయాల్సినవి. దీనికి కావాలంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొచ్చు, నార్మల్ కలర్ చేంజ్ చేయొచ్చు, అలాగే యానిమేషన్ స్టైల్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. హైట్ విడ్త్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడైతే మనకి ఎటువంటి యానిమేషన్ చూపించట్లేదు, కానీ మనకి కనెక్ట్ చేస్తే మన మొబైల్ లో అయితే యానిమేషన్ అయితే చూపిస్తుంది అనమాట. మీరు చూడొచ్చు మనకి ఈ కస్టమ్ ప్రోగ్రెస్ బార్ అన్నది వేవ్ స్టైల్ కనుక పెట్టినట్టయితే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి కలర్ అన్నది చేంజ్ చేస్తాను అనమాట. రెడ్ కలర్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి కస్టమ్ ప్రోగ్రెస్ బార్ కలర్ అయితే రెడ్ కలర్ లోకి అయితే ఇలా వస్తుంది అనమాట. అండ్ అలాగే మనం యానిమేషన్ స్టైల్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ యానిమేషన్ స్టైల్ అన్నది వేవ్ అయితే ఉంది కదా, నేను వచ్చేసి చేజింగ్ డాట్స్ అన్న సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి యానిమేషన్ స్టైల్ అనేది చేంజ్ అయి ఉంటది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి యానిమేషన్ స్టైల్ అనేది మనకి ఇలా వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ అనమాట. ఈ సర్కిల్ అనేది సెలెక్ట్ చేశాను కదా, ఇప్పుడు సర్కిల్ చూద్దాం ఎలా ఉందనేది. సర్కిల్ మనకి ఇలాగ వస్తుంది అనమాట యానిమేషన్ స్టైల్ అన్నది. నెక్స్ట్ వచ్చేసి క్యూబ్ గ్రిడ్ అనమాట. సో ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి క్యూబ్ గ్రిడ్ యానిమేషన్ స్టైల్ ఎలా ఉందో. సో మీరు చూసారు కదా మనకి ఇట్లాగైతే ఈ యానిమేషన్ అనేది వస్తుంది అనమాట. ఇట్లా మనకి డిఫరెంట్ యానిమేషన్ స్టైల్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయన్నమాట. మీరు అన్ని కూడా ట్రై చేయండి, మీకు ఏది నచ్చిందంటే అదైతే మీరు సెట్ చేసుకోండి యానిమేషన్ అన్నది. అండ్ అలాగే ఫ్రెండ్స్ మీరు కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎల్లో కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేస్తున్నాను కదా, అప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనకి ఎల్లో కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ అన్నది ఎల్లో కలర్ అయితే ఉంది, మనకి యానిమేషన్ స్టైల్ అన్నది రెడ్ కలర్ లోకి వస్తుంది అనమాట. అండ్ సేమ్ మన సర్క్యులర్ ప్రోగ్రెస్ కి ఎలాగైతే హైట్ విడ్త్ చేంజ్ చేసామో మనం దీనికి కూడా హైట్ విడ్త్ అన్నది చేంజ్ అయితే చేయొచ్చు అనమాట. సేమ్ అవే బ్లాక్స్ అయితే ఉంటాయి అనమాట. కలర్ చేంజ్ అయిన బ్యాక్గ్రౌండ్ కలర్ యానిమేషన్ స్టైల్ ఇవే అయితే ఉంటాయి అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు బటన్ క్లిక్ తో వీటన్నిటిని సెట్ చేయొచ్చు అనమాట. ఎలాగంటే బటన్ తీసుకుంటారు, బటన్ క్లిక్ చేయగానే మీకు యానిమేషన్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడం కానీ, అంటే బటన్ క్లిక్ చేస్తే దాని యొక్క కలర్ చేంజ్ అవ్వడం, సో ఇట్లా కూడా మీరు అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట బటన్ ద్వారా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, నచ్చినంత లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కి ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకొని వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.